అబద్ధాలు మాట్లాడి రాజకీయాలు చేయలేరన్న దానికి ఢిల్లీ ఫలితాలే నిదర్శనం. తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి ఫలితాలు ఈరోజు అవినీతి చేస్తే ప్రజలు ఏ రకంగా గుణపాఠం చెప్తారో ఢిల్లీ ఫలితాలే దానికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చాలా గొప్పగా ఢిల్లీలో ప్రచారం చేశారు. తెలంగాణలో మేము మోడల్గా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం, అందరికీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని గొప్పగా తెలంగాణ మోడల్ని ఢిల్లీలో ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఢిల్లీ ప్రజలు గుండు సున్నా పెట్టారు. రేపు ఖచ్చితంగా ఢిల్లీలో వచ్చినటువంటి ఫలితాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు రాబోతూ ఉన్నాయి. దానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలు చూసి ఢిల్లీలో ఏ రకంగానైతే ప్రజలు కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీని శిక్షించారో రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఓకే, ఇది అసలు ఢిల్లీకి సంబంధించినటువంటి అంశం. మరొక క్వశ్చన్ ఇంకొకటి, ఢిల్లీ అక్కడ కాంగ్రెసే ప్రధానంగా కూడా గట్టి పోటీ పడడం వల్లనే బీజేపీ గెలిచిందని అంటున్నారు. ఎన్నికలు జరిగినప్పుడు అనేక రాజకీయ పార్టీలు పోటీ చేస్తాయి. ఎవరు గట్టిగా పోటీ ఇచ్చిందనే కాదు, అంతిమంగా ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చిందనేది రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాయి తప్పితే ఎవరి పోటీ వల్ల ఎవరు గెలిచిందనే కాదు, ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చిండ్రు, ఎవరు గెలిచిండ్రు అనేది ఎన్నికలలో ప్రధానాంశం. ఓకే, థ్యాంక్ యూ. ఇది అసలు ప్రజలు ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్ గట్టి పోటీతోనే కూడా ఒకవైపు అటు ఆమ్ ఆద్మీ గెలిచింది అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ బీజేపీ గెలుస్తుంది. కాబట్టి అది నెక్స్ట్ తెలంగాణలో కూడా రిపీట్ అవ్వడం ఖాయమని చెప్పి కూడా బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.